గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు వస్తున్నాను. ఇన్ని రోజులు నాకు కొంచెం కెమెరా అంటే కొంచెం సిగ్గు, మాట్లాడాలంటే భయము. అందుకనే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానన్నమాట. ఈరోజు ఫస్ట్ టైం నేను అమెరికా వచ్చాను. మా పాప సరే డైరెక్ట్గా కెమెరా ముందుకు రమ్మంటే ఈరోజు వస్తున్నాను. మీకోసం నేను చికెన్ ఫ్రై రెడీ చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తాను. ఈరోజు చాలా ఈజీ విధానంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైనా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ అయినా, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకున్న అమ్మాయిలైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆయిల్ వేడైంది, ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్, మిర్చి 2 వేస్తున్నాను. ఇప్పుడు ఇది 1 kg చికెను. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఆనియన్స్ కూడా సాల్ట్లో మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట, చప్పగా తగలకుండా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి గ్రీన్ కలర్లో వస్తుంది చూడండి. ఇట్లా మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయి వేయి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం పుదీనా వేస్తున్నాను. చాలామంది వేసుకోకపోయినా ఏం కాదు, కాకపోతే నేను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం మళ్ళీ అవి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా చేసుకుంటే చికెన్ పీస్ చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇదొక పద్ధతి ఫ్రైలో. మూత పెట్టద్దు, ఇట్లానే ఫ్రై అవుతూ ఉండాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. 1 kg కాదండి, దగ్గరగా 2 kg పైనే ఉందంట. నాకు లోపల అర్థం కాలేదు, బౌల్లో ఉంటాయి. మళ్ళీ వాటర్ అంతా పైకి వచ్చేస్తున్నాయి బయటికి. ఇవంతా మళ్ళీ తిరిగి అబ్జర్వ్ అయ్యి ఈ పీసెస్ అన్నీ విడివిడిగా అయిపోయేదాకా వేయించుకోవాలి. ఫ్రైకి దగ్గరగా ఉందండి, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. ఇంకొక 10 minutes వేయించాలి. వేయిస్తే అప్పుడు ముక్క బాగా క్రిస్పీగాను చాలా జ్యూసీగా వస్తుంది అన్నమాట. ఈ ఫ్రై తింటే మళ్ళీ ఇదే చేసుకుంటారు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. చాలా ఇది జస్ట్ ఒక 1/2 స్పూన్ ఇట్లా ఫ్లేవర్కి వేస్తున్నాను. చాలా రెగ్యులర్ కారం 1 స్పూన్ వేస్తున్నానండి. నెక్స్ట్ కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. సూపర్ కలర్ వస్తుంది అన్నమాట. ఇది మంట ఉండదు అన్నమాట, జస్ట్ కలరింగ్ కోసమే.
ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. ఇది ఎందుకు వేస్తున్నానంటే అండి, అది కొంచెం ఆయిలీగా ఉంటే ఈ కోకోనట్ పౌడర్ ఆయిల్ అంతా పీల్ చేసుకొని పీసెస్ని డ్రైగా ఉంచేస్తుంది అనమాట. ఇది కూడా ఏగాలి, కొబ్బరి పౌడర్ కూడా ఏగకపోతే కొంచెం కోకోనట్ వాసన వస్తే కొంతమందికి ఇష్టపడరు అనమాట. ఈ కొబ్బరి పౌడర్ కూడా ఏగితే ఇంకప్పుడు స్మెల్ రాదనమాట. అలాగే కొత్తిమీర వేసేసి చేసుకొని అంతే, చికెన్ ఫ్రై రెడీ అండి. చికెన్ ఫ్రై తయారైంది. నేను ఫస్ట్ టైం వీడియో ముందుకు వచ్చాను. ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ నేను పెట్టే వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయండి. మీకు ఏమేమి వంటలు కావాలో, మీకు ఎలా చేయాలో అనేది మీరు అడిగితే నాకు మెసేజ్ పెట్టండి. నా వీడియోస్ ఎంతవరకు పోయినాయో నాకు తెలుస్తుంది. మీరు మెసేజ్ చేస్తే నాకు వంటలు ఇది కావాలి చేసి చూపించండి అంటే కంపల్సరీ తప్పకుండా మీకోసం చేసి చూపిస్తాను. ఇప్పుడైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి, ఎమ్మీగా. చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.